Actually, question is she's not even responding anything, madam. Automatic proper response. Madam, certificate ready, madam. Certificate ready, madam. ఆల్రెడీ కేసు కాలేజీ పోకపోతే ఆ మేడం ఆమెకు ఆమెది తప్పు లేదు పోలీస్ కానిస్టేబుల్ ఒక బండి పిల్లల కోసం పంపించింది ఆ రోజు ఆ పిల్లలు అక్కడ ఓడ్చాలో రమణి ఓ పూరి నేను ఓడ్చాలమ్మాయి నాకేమా అంటే సర్టిఫికెట్ అంటే మేడం మేనేజ్మెంట్ ఉన్నాయి సార్ మీ స్టూడెంట్స్ ఏంటనేది వర్షం తెలవాలి కదా అమ్మా చెప్పండి అదే క్వశ్చన్ చేస్తే ఇప్పుడు ఆమె మొత్తం లేదు కదా అట్లా పిల్లలకు ట్రైనింగ్ అంటే వీళ్ళు పిల్లలు కాలేజీకి వెళ్ళలేదు ఇక్కడే ఉండిపోయారు అది వాళ్ళని అడగండి కాలేజీకి ఎందుకు వెళ్ళలేదని అడగండి ఒక నిమిషం అమ్మ కాలేజ్కి మీరు కాలేజ్కి ఎందుకు వెళ్ళలేరు మిమ్మల్ని ఇక్కడే స్టడీ చెప్పిస్తా అన్నారు మాకు ఇక్కడే చెప్పిస్తా మేము దగ్గర ఉండి ట్యూటర్స్ ఇక్కడే అందుకే మేము ఇక్కడ ఉన్నాం అమ్మ మీరు ఏం చెప్పారు ఇంతకు ముందు అమ్మ మీరు ఏం చెప్పారు ఇంతకు ముందు ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పారు చెప్పిందే చెప్తున్నావు మా తల్లి ఎంతసేపు చెప్తున్నావు 1 అవర్ ఆ పిల్లలతో అసలు మాట్లాడనిస్తలేదు ఏం చేస్తున్నావు అక్కడ ఏం చేద్దాం అనుకున్నా 40 మంది పిల్లలు చెప్పుడే తప్పు. మేడం నేను క్యూ న్యూస్ రిపోర్టర్ని మీ డెసిగ్నేషన్ ఏంది కాలేజ్లో మీ కాలేజ్లో ఈ కాలేజ్లో భాస్కర్ మీరు స్టాఫ్ నర్స్ వీళ్ళందరినీ మీరే జాయిన్ చేశారు స్టాఫ్ నర్స్ అంట మీరు స్టాఫ్ నర్స్ ఈ కాలేజ్లోనా మేడం భాస్కర్ కాలేజ్లో వీళ్ళందరినీ మీరే జాయిన్ చేసిండ్రా ఇక్కడ ఏమని చెప్పి జాయిన్ చేసిండ్రు కరోనా టైంలో చేశారు ఓకే ఫీజు ఎంత ఉంటుందని చెప్పిండ్రు వీళ్ళకి 15,000 పర్ ఇయర్ 15,000 అని చెప్పానా లేదా కంటే వాళ్ళు అడగండి ఓకే ఇప్పుడు 1,50,000 అడుగుతున్నారంట అది నేను డిమాండ్ చేశాను ఎవరు చేస్తున్నారు ఒక్క నిమిషం అమ్మ ఒక్క నిమిషం ఏం మాట్లాడతారు మేడం ఒక్క నిమిషం సార్ దగ్గర ఉన్నాయని మీకు బాగా తెలుసు మేడం ఒక్క నిమిషం సారీ ఎక్స్క్యూజ్ మీ ఇందాక ఎందుకు వస్తుండే పిల్లలను చూపించలేము కాలేజీ అని చూపించలేము మా పిల్లలకు పిల్లలు పోతామని కూడా చెప్పలేదు పిల్లలతో ఆడుకున్నట్ట కాదు సో
సర్టిఫికెట్లు ఇచ్చేస్తారు మంచిది అవుతుంది. కొంతమంది నుంచి తెలియనట్లా చెప్పకుండా చెప్పినావు నువ్వు. కొంతమంది ఇచ్చినావు అది రికార్డింగ్ ఉంది. మళ్ళీ ఏదని కాదు రికార్డింగ్ ఉంది. తెలియనట్లా ఆడుకుంటున్నావు. నా బుద్ధి ఉండాలా పెద్ద వచ్చినావు తెలియలేదు. అది చదువుకున్నావా నువ్వు బుద్ధి లేదా మీకు? పిల్లలు లేరా కడుపు మీద? అట్లా ఇచ్చిందాకా కాదు మేడం ఒక నిమిషం ఇచ్చిందాకా కాదు. స్పీకర్ ఆన్ చేయి. పోలీస్ అయినా రమ్మని అమ్మా. మానస మేడం మీరేనా? హలో, ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నారు మిమ్మల్ని. మాట్లాడు. నేను నువ్వు స్టూడెంట్ అని మాట్లాడు పాప. మాట్లాడు మేడం. మేడం సెకండ్ ఇయర్ బ్యాచ్ మాట్లాడుతున్నాం. సెకండ్ ఇయర్ బ్యాచ్ మేడం. మేము అర్చన ఇంకా మేము అందరము ఇది ఎగ్జామ్స్ గురించి మాట్లాడడానికి వచ్చాం కదా మ్యామ్. మొన్న సప్లీ అయిపోయింది మ్యామ్. ఇప్పుడు సర్టిఫికేట్స్ కావాలి అంటున్నాను కదా. ఇచ్చినా మేడం కంప్లైంట్. బట్ వాళ్ళు ఇంకా టైం ఇంకా 9 months అవుతుంది. ఇప్పటికి 1 month అంటారు కదా మ్యామ్. మీకే ఇచ్చినా కదా మ్యామ్. మీకే ఇచ్చినా కదా మ్యామ్ నేను సర్టిఫికేట్స్ అన్ని. అదే మ్యామ్ అది ఎప్పుడు ఇస్తారు చెప్తే వస్తాం కాలేజ్ దగ్గరికి. ఇప్పుడే ఆ కంప్లైంట్ కి రిజల్ట్ వస్తలేదు మ్యామ్. ఎన్ని మంత్స్ అవుతుంది ఇప్పటికి కంప్లైంట్ పెట్టి. సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా మ్యామ్ అందుకని. బట్ మీతో మాట్లాడితే మీరు డబ్బులు ఎక్కువ అడుగుతారు కదా మ్యామ్. అంతా ఇచ్చుకోలేకనే కదా మీ కాలేజ్ లో జాయిన్ అయినాం మేము. కాలేజ్కి వచ్చినాము కదా మ్యామ్. 1.5 years ఆయిల్ వండి చేసినాము. కొద్దిగా హెల్త్ బాగాలేక వెళ్తే మీరేమో మొత్తం కాలేజ్కే రావద్దు అని రానివ్వలేదు. 65,000 దీంట్లో జైన్ కావడం, వాళ్ళ మాటలు వినడం ముందు అది మీరు తెలుసుకోలేకపోయింది. మీ కమిట్మెంట్ అంతా పర్ఫెక్ట్ ఉంది కానీ ఇక్కడ వచ్చేసరికి ఎవరెవరు కాల్ చేశారు మీకు? ఎవరెవరు కాల్ చేశారు వాళ్ళ హస్బెండ్ అనుకుంటా మ్యామ్ వాళ్ళ మాన్సా మేడం వాళ్ళ హస్బెండ్. ఆయన కాల్ చేసి 1.5 hours అలా మొత్తం కాలేజ్ గురించి చెప్తే అంత బాగా చెప్తే ఇంకా మీ మెరిట్ చూసి అది చూసి జాయిన్ చేసుకుంటున్నామని చెప్పారు. సరే అని చెప్పి జాయిన్ అయ్యాం. మేము ఫీజు ఏం లేదు కదా అని చెప్పి. కోవిడ్ లో క్లాసెస్ కావు కదా మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్. కోవిడ్ అయిపోయిన తర్వాత మీ క్లాసెస్ ఇక్కడ చెప్తా అని ఏమన్నా చెప్పారా? ఎవరు చెప్పారు? ఎక్కడికి? చెప్పిర్రా మేడం ఇక్కడ క్లాసెస్ అయితే అని? ఓకే, కానీ వచ్చిండ్రా వాళ్ళు క్లాసెస్ చెప్పడానికి? ఆన్లైన్ క్లాస్ తీసుకున్నారా? ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారా? ఒక్క నిమిషం మీరు చెప్పండి. మీరు చెప్పండి. వాళ్ళకి రిసిప్ట్స్ ఇచ్చారు, బుక్స్ కూడా వాళ్ళకి ఇచ్చారు. లేదు సార్ నాకైతే బుక్స్ ఇవ్వలేదు. ఓన్లీ 5,000 తీసుకున్నారు. బుక్స్ ఇవ్వలేదు సార్. రిసిప్ట్ మీ దగ్గర ఉంది మేడం కానీ బుక్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదు మేడం. నేను కాల్ చేస్తే చాలా ఏమైంది? బుక్స్ అడిగితే ఏమన్నారు? లేదు ఫస్ట్ ఫీజు కట్టి 25,000 తర్వాత వచ్చి బుక్స్ తీసుకెళ్ళండి అనేసి అంటుంది. నేను ఎగ్జామ్ రాయను, నా సర్టిఫికేట్ నాకు ఇచ్చేయండి, 1 year ఫీజు తీసుకోవాలంటే 3 లక్షలు కట్టి వచ్చి ఫీజు సర్టిఫికేట్ తీసుకెళ్ళండి అనేసి అంటున్నాను. 3 లక్షలు కట్టాలంటే మీ సర్టిఫికేట్స్ మీరు తీసుకోనికే 3 లక్షలు. 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. ఓకే కోర్స్ మొత్తం 45,000 అయిపోతుంది. 3 లక్షలు ఇవ్వమని చెప్పేసి వీళ్ళతో డిమాండ్ చేస్తున్నారు సార్. మొత్తం అమౌంట్ కట్టేసి సర్టిఫికేట్ తీసుకురాను. ఫస్ట్ మేడం వీళ్ళకి ఫస్ట్ ఫీజు
ఫీజు ఎంత ఉంటుందని చెప్పారు? 3 years 45,000. పర్ ఇయర్ 15,000, 3 years కి 45,000. ఓకే ఒక నిమిషం. ఇప్పుడు మీకు ఏమేమి కావాలి? శాలరీలు ఏమేమి కావాలి మీకు? ఒక్కరు చెప్పండి. మా సాలరీ ఏమొద్దు, మా సర్టిఫికెట్స్, మా ఒరిజినల్ సర్టిఫికెట్స్ మేము ఏవైతే సబ్మిట్ చేసామో అవన్నీ మాకు కావాలి. మేము వేరే కాలేజ్ లోనైనా చదువుకుంటాం. ఇప్పటికి 4 years మేము ఆమెకు సర్టిఫికెట్స్ ఇచ్చేసి స్పాయిల్ అయిపోతుంది మా లైఫ్ అంతా. ఓకే ఎవరన్నా బాగా తెలిసిన అమ్మాయి ఉంటే చెప్పండి. అమ్మా ఏమైంది? అమ్మా కూర్చోండి. చెప్పు ప్రాబ్లం. ఉండండి. మా సర్టిఫికేట్స్ తీసుకొని మాది చదువు చెప్పి మాకు జాబులు ఇప్పిస్తానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పని మాత్రమే చేయిస్తున్నారు. చదువు అనేది లేదు. మొత్తం బ్యాచ్ లో 40 మంది ఎగ్జామ్స్ రాస్తే 4 కష్టపడి పాస్ అయ్యారు. అది కూడా ఫస్ట్ ఇయర్. ఇక్కడ భాస్కరాలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఎగ్జామ్స్ రాయలేదు. మేము అమీర్పేట్ బ్యాచ్ మేము రాసాము, మేము 4 పాస్ అయ్యాము. అది కూడా ఆమె చదువు చెప్పలేదు మాకు. అసలు 15 గంటలు 12 గంటలు డ్యూటీలు వేయడం, వీక్ ఆఫ్లు లాంటివి ఏం లేవు. స్టైఫండ్ ఇస్తా అని చెప్పారు. ₹1 కూడా ఇప్పటి వరకు మాకు ఎవ్వరూ ఇవ్వలేదు. మేము 1.5 year అక్కడ కష్టపడి చదువుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్స్ అడుగుతున్నా కూడా మాకు ఆ ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ కూడా మాకు వద్దు. మా 4 సరే, ఆమె మిగతా సర్టిఫికేట్స్ అని ఇస్తే మేము వేరే కాలేజ్లో జాయిన్ అవ్వడమో మా కెరియర్ ఏదో ఒకటి చూసుకుంటాం కదా. ఆమె సర్టిఫికేట్స్ అన్ని ఆమె ఎవరికి ఇచ్చారు సర్టిఫికేట్స్? వసంత మేడం. ఓకే, ఏ కాలేజ్ ఆమె? నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ తరఫునే అని అంటున్నారు. నాకు కూడా తెలియదు అసలు. ఆ కాలేజ్ ఫేస్ కూడా మేము మొన్ననే చూసాం రీసెంట్ గా. అది కూడా మా సర్టిఫికేట్స్ కోసం అడగడానికి వెళ్ళినప్పుడు చూసాం. మీరందరూ మీ నమ్మకం మీద వచ్చారు సర్టిఫికేట్ ఇవ్వాలని మీరంటే తెలుగు మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్లో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు? మీరు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? ప్రెసెంట్ మా బ్యాచ్ లో 6 members ఉన్నారు. మేము 2022 బ్యాచ్. మేము మా 2022 బ్యాచ్ లో 6 members ఇంకా రన్ అవుతున్నారు అదే కాలేజ్ లో. వాళ్ళు నిజామాబాద్ మెడికవర్ కాలేజ్ లో ఇంకా రన్ అవుతున్నారు వాళ్ళు. మా సీనియర్ బ్యాచ్ ఇప్పుడు బయటికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తున్నారు అక్కడే నిజామాబాద్ మెడికవర్ కాలేజ్ లో. మీది హాస్పిటల్ ఏది? అమీర్పేట్ జాయ్ హాస్పిటల్. ఓకే, మీది అడ్మిషన్ ఎలా చేసినారు కాలేజ్? నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్. బట్ మేము దాని ఫేస్ చూడలేదన్నా. మేము మొన్ననే ఒక 1 week బ్యాక్ ఏమో క్లాసెస్ ఎక్కడైతే అని చెప్పారు మీకు? అని చెప్పి మమ్మల్ని ఇక్కడ ఉంచారు. కానీ మళ్ళీ తర్వాత ఇక్కడ క్లాసెస్ అవ్వట్లేదు అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? ఇక్కడ అవుతాయి కాలేజెస్, మీరు ఇక్కడే ఉండి చదువుకోవాలని సర్టిఫికేట్స్ తీసుకునే ముందు చెప్పారు. సర్టిఫికేట్స్ తీసుకున్నాక మీరు కాలేజ్కి వెళ్ళాలి, అక్కడే క్లాసెస్ అవుతాయి అని చెప్పారు. మేడం మేము ఇక్కడే ఉండి చదువుకుంటాం అన్నాం కదా, మేము ఇక్కడ జాబ్ చేస్తూ చదివిస్తాను అని అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు లేదు అని ఎందుకు అంటున్నారంటే, లేదు మీరు వెళ్ళాలి కాలేజ్కి అని చెప్పి ఆ రోజు నైట్ midnight 12 o'clock బస్ తెప్పించి బస్ లో మమ్మ అందరినీ పంపించారు. 12 o'clock ఎగ్జాక్ట్ 12 o'clock బస్ తీసుకొచ్చి అందులోకి తీసుకెళ్లిపోయారు మమ్మల్ని 20 members ని. వాళ్ళు ఎంత పానిక్ అయి ఉంటారు. 2022 బ్యాచ్ మాది. ఓకే, ఇప్పుడు మీరు ఏం కావాలని అడుగుతున్నారు? సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఎగ్జామ్స్ రాయనివ్వలేదన్న ఎట్లా కంప్లీట్ అవుతుంది? ప్రిన్సిపల్ రాయనివ్వలేదు. ఫీజు కట్టాలంటే అప్పటికప్పుడు 65,000 తీసుకొచ్చి కట్టు నువ్వు.
ఇప్పుడు కట్టు, ఇప్పుడు నీకు హాల్ టికెట్ ఇస్తా అంటున్నాను. ఆ రోజు ఫస్ట్ మీకు ఫీజు ఎంత చెప్పారు? 15,000 అన్నారు. మా ఫాదర్ లేరు, మేము చెప్పాం మ్యాటర్ మొత్తం. 1.5 hours ఆమె కాల్ లో మాట్లాడింది. మేమేం కోరి కాలేజ్ కి రాలేదు, వాళ్ళే ఫోన్ లో అన్ని చెప్పారు. అమ్మ ఫౌండేషన్ ఉంటది, మీకు ఫాదర్ లేరు కదా, సింగిల్ మదర్ కదా, అమ్మ ఫౌండేషన్ తో ఈ 15,000 కూడా కవర్ చేస్తాము, మీరు ఇవి కూడా కట్టని అవసరం లేదు, ఓన్లీ ఎగ్జామ్ ఫీజు కడితే చాలు అని చెప్పారు. మేము అప్పుడు రికార్డ్ చేసుకోవాల్సింది, అది మిస్టేక్ మాది. అదొక ప్రూఫ్. మీకు కూడా అట్లనే చెప్పారా? మీదే కాలేజ్? నేను కూడా నైటింగేల్ కాలేజే సార్. నా సర్టిఫికేట్స్ వసంత మేడం తీసుకున్నారు. అప్పుడు మేడం ఏమని చెప్పారంటే, మీకు సింగిల్ పేరెంట్ మేడం, మేము అంత మనీ కట్టుకోలేము, 15,000 అని చెప్పారు. నైటింగేల్ లో మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు? వసంత మేడం జాయిన్ చేశారు. ఎవరామె మేడం? ఇక్కడ భాస్కర్ మెడికల్ కాలేజ్. ఏడ ఉంటది ఆమె? ఇక్కడ భాస్కర్ మెడికల్ హాస్పిటల్. ఈ మేడం కాదా? మరి చూపిస్తే ఏమైతుంది? తనే వసంత మేడం. మరి అట్లా చూపించండి, ఉంది కదా. ఒరిజినల్స్ అన్ని తనే తీసుకుంది. ఓకే. కాలేజ్ లో జాయిన్ చేపిస్తాను, ఫీజు 15,000 కట్టుకోలేదు. మిమ్మల్ని మీరు ఎక్కడ జాయిన్ అయ్యారు? మళ్ళీ ఇన్ని రోజులు ఏడ వర్క్ చేసిండ్రు? వర్క్ ఇంకెక్కడ లేదు సార్. ఆ రోజు midnight 12 o'clock తీసుకెళ్ళాక అక్కడ కొన్ని రోజులు చేసాము. ఎగ్జామ్స్ రాసిచ్చాక మళ్ళీ మాకు క్లాసెస్ చెప్పట్లేదు అని చెప్పి మేము వచ్చేసాము అక్కడ నుంచి. ఈ భాస్కర్ కాలేజ్ కి మీకేం సంబంధం? మేము ఇంటర్ తర్వాత MPHW చేసిన తర్వాత ఇంటర్న్షిప్ కోసం అని ఇక్కడికి వసంత మేడం తీసుకొచ్చారు మమ్మల్ని. ఓకే, ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని ఇక్కడ వర్క్ చేయించుకుంటా ఒరిజినల్స్ తీసుకొని కాలేజ్ లో జాయిన్ చేస్తానని ఒరిజినల్స్ అక్కడ పెట్టేసి మాకు క్లాసెస్ లేవు, ఏం లేదు, మనీ డిమాండ్ చేశారు. ఎంత డబ్బులు ఎంత అడుగుతున్నారు ఇప్పుడు మీకు? ఇప్పుడు 1,80,000 అడుగుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెప్పండి. 3 lakhs అడిగారు. ఫస్ట్ 5,500 కట్టాను నేను వసంత మేడం దగ్గరికి. నేను నాకు మైనాబాద్ అంటే అని చెప్పాను, ఇక్కడ నేను రాలేను, డ్యూటీ చేసుకోలేను అని చెప్పాను, నేను మ్యారీడ్ అని చెప్పి. సరే పర్వాలేదు అంటే 25,000 అనేసి అన్నారు ఇక్కడికి రాకపోతే. ఆ తర్వాత ఏమన్నా నేను కాల్ చేసే, మేడం నా డెలివరీ టైము, ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయలేను, ఏమన్నా తక్కువ తీసుకోండి ఫీజు, నేను వస్తాను అని చెప్తే, లేదు 80,000 కట్టాలి, హాల్ టికెట్ వచ్చి తీసుకెళ్ళండి అనేసి అన్నారు. లేదు మేడం నాకు కుదరదు అనేసి అన్నారు. నేను డెలివరీ అయిన తర్వాత ఇట్లా వస్తాను అని చెప్పి మానస మేడం చెప్పారు. కాకపోతే నేను కాలేజ్కి వస్తా అంటే నేను టైం కాల్ చేస్తే మళ్ళీ గలీజ్ మాటలు తిడుతుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. 3 లక్షలు డిమాండ్ చేస్తున్నామే. ఎక్కడికైనా తీసుకొచ్చి ఇవ్వాలన్నా 3 లక్షలు 2 లక్షలు అంటే అక్కడికప్పుడు స్పాట్ లో 65,000 కట్టాలంటే ఎక్కడికైనా తీసుకురావాలి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మా అందరివి. ఫస్ట్ మీకు 65,000 ఉంటది, 3 lakhs ఉంటది అని చెప్పలేరా? చెప్పారు. అందులో కూడా సింగిల్ పేరెంట్స్ కి, పేరెంట్స్ లేని వాళ్ళకి అమ్మ ఫౌండేషన్ నుంచి వస్తది అని చెప్పారు. అదే సింగిల్ పేరెంట్స్ కి, పేరెంట్స్ లేని వాళ్ళకి 1 lakh 2 lakhs ఇష్టం వచ్చిన రేట్ చెప్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చెప్తున్నారు. మీరు ఎగ్జామ్ రాయాలంటే ఇన్ని కట్టాలి, సర్టిఫికెట్స్ కావాలంటే ఇన్ని కట్టాలి. ఏది అమీర్పేట క్లియర్లీ పేరెంట్స్ విట్నెస్ అండి, పేరెంట్స్ ప్రూఫ్. ఇక్కడ ఏ రాత్రి ఏం చేశారు ఏంది అని పేరెంట్స్ ఒపీనియన్ కూడా అడగండి. భాస్కర్ మెడికల్ కాలేజ్ లో ఎంతమంది వర్క్ చేసిండ్రు? 20 members. ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎంతమంది చేసిండ్రు? ఇప్పుడు మీరు పాండమిక్ టైంలో మీ మేనేజ్మెంట్ చెప్పండి. ఓకేనా? అప్పుడు అక్కడ పోయి తీసుకొని వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసాం. 3 ఏమంటారు, నెలకు 3,000 స్టైఫండ్ ఇస్తూ, అంటే జీతం లాగా ఇస్తూ, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ చెప్పి ఇక్కడ జాయిన్ చేసిన పిల్లలు. మీకు అది తప్పంటారా? 3,000 చెప్పండి. ఆమె ఇప్పుడు ఏం జరిగిందో కంప్లీట్ గానే రాదు ఆమె వర్షం. అదైతే ఇక్కడ ఉంటది కదా, నెక్స్ట్ జీతం ఇచ్చినట్టు ఇక్కడ ఉంటది కదా, అవి ఉంటాయి కదా, అర్థమైందా? 3,000 ఇచ్చారు. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, హాస్టల్ ఫెసిలిటీస్ వీళ్ళు ఇచ్చారు. అదే టైంలో ఇదే మేడం, ఈ మానస మేడం, ఈ నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి అడిగారు, మేమంటే కాలేజ్ లో జాయిన్ చేస్తాం, మామూలు నర్సెస్ అలాగే జాయిన్ చేసుకుంటారు 3 years కోర్సు. అప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడి, అవునమ్మా GNM లో జాయిన్ చేస్తాము అన్న. ఆమె వచ్చి అందరికి జాయిన్ చేసుకుంటే, నేను అప్పుడు అక్కడ ఆమె దగ్గర ప్రిన్సిపల్ గా చేస్తున్నాను. ప్రిన్సిపల్ గా చెప్పేది వినండి. నైట్ వేసుకొని వెళ్ళిపోయారు చెప్పకుండా. ప్రిన్సిపాల్ గా చేస్తున్నప్పుడు పిల్లలందరినీ జాయిన్ చేసాం. అక్కడ సర్టిఫికెట్స్ అన్ని అక్కడే ఇచ్చాం, సంతకాలు కూడా పెట్టారు పిల్లలు.
కొంతమంది పాప శ్రీవాణి ఇక్కడ ఉంటుంది. సరే అమ్మా, మన ఒక్క నిమిషం అయితే మీరైనా మాట్లాడలేక ఆ పిల్లలైనా మాట్లాడియండి. మీరు ఏం దౌర్జన్యం చేస్తారు పిల్లల మీద? తీసుకుపోయినా అంటున్నారు కదా, ఈఎంఐ కూడా సర్టిఫికేట్ తీసుకొచ్చింది, ఈఎంఐ కూడా అక్కడ సబ్మిట్ చేసింది. అడగండి ఇచ్చిందా లేదా. 5,000 ఫస్ట్ అడ్మిషన్ ఫీజు కట్టాలి, తర్వాత ఏమో ఒక 10,000, టోటల్ 15,000 పర్ ఇయర్. అది నేను మాట్లాడింది. మా ఇట్లయితే పిల్లలు ఎందుకంటే పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి పైసలు లేవు, ఇక్కడ పని చేసుకుంటా వచ్చిన డబ్బుతో మీకు అక్కడ కడతారు ఫీజు. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు. కరెక్ట్ గా ఇప్పుడు మామూలుగా ఒక కాలేజీలో పిల్లలు చేరిన తర్వాత అకాడమిక్ ఇయర్ లో వీ హ్యావ్ టు గో, కాలేజ్కి వెళ్ళాలి, అక్కడ చదువు నేర్చుకోవాలి, థియరీ క్లాసెస్. అప్పుడు టైంలో ఏమంటే ఆన్లైన్ క్లాసులు అనమాట, కరోనా ఉంది కాబట్టి వీళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసులు, బుక్స్ కూడా ఇప్పించాను కదా. ఆ మేడమే డ్రైవరే బుక్స్ అన్ని తీసుకుంటే 4 సబ్జెక్ట్స్ బుక్స్ ఇచ్చారు. ఓకే 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 అమ్మా ఇప్పుడు అయిపోయింది, కరోనా అయిపోయింది. ప్రిన్సిపల్ గారా అప్పుడప్పుడు ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడించాలి. ఎవరన్నా ఒక అమ్మాయి దీని గురించి ఎవరన్నా కరెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది వాళ్ళకి ఎగ్జామ్స్ కానీ చెప్పేది వినండి, హాల్ టికెట్లు కానీ వచ్చినాయమ్మా? చెప్పేది వినండి. పిల్లలు కాలేజీకి వెళ్ళలేదు, వెళ్ళకపోతే ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. ఒక నిమిషం, ఒక మాట చెప్పండి చెప్పండి చెప్పండి. మొత్తం మాట్లాడమంటే రోజంతా మాట్లాడుతుంది. వీళ్ళ పరిస్థితి ఏంటనేది అదైన తర్వాత ఆమె ఏమంటే నా కాలేజ్ పిల్లలు నాకు ఇచ్చేస్తాయని చెప్పి సార్ వాళ్ళతో గొడవ పెట్టుకుంది. అప్పటికి సార్ 3 months నుంచి వాళ్ళకి శాలరీ ఇవ్వలేదు, స్టైఫండ్ ఇవ్వలేదు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అదే మేనేజ్మెంట్ అంటే భాస్కర్ మేనేజ్మెంట్, హాస్పిటల్ మేనేజ్మెంట్. అయితే నేను అన్నాను సార్ ఆ 3 నెలల జీతం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోతారు. ఆమె ఏమంటే కరెక్ట్ గా 3 ఏళ్ల తర్వాత వీళ్ళు వచ్చిన ఒక 6 నెలలు దగ్గర దగ్గర మే నెలలో, మే కంటే ముందు ఫిబ్రవరి ఆ నెలలో, ఈ సంవత్సరం అంటే ఆ టైంలోనే 21 అంటే 23 వరకు ఆ బ్యాచ్ అనమాట ఈ పిల్లలు. 3 years కోర్స్. అయితే ఆ టైంలో ఏం చేసింది ఆమె సడన్ గా పిల్లల కాలేజీకి పోకుండా ఉంటే ఆమె డైరెక్ట్ గా మొయినాబాద్ పిఎస్ ఉంది కదా, అక్కడ పోయి నా మీద కంప్లైంట్ ఇచ్చింది. పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు, ఉద్యోగం చేసుకుంటా జీతం సంపాదించుకుంటా తినుకుంటా హాస్టల్ ఇక్కడే ఉన్నారు పిల్లలు. ఆమె నా మీద కంప్లైంట్ పిల్లలందరినీ తీసుకొని పోయి చెప్పింది వినండి, పిల్లలందరినీ తీసుకొని పోయి కిడ్నాప్ చేసి హాస్పిటల్లో పెట్టుకుంది అని నా మీద కంప్లైంట్ అక్కడ ఇచ్చింది. అప్పుడు ఆమె శశిరేఖ ఎస్ఐ ఉంది, అక్కడ లేడీ ఎస్ఐ ఉంది. ఆల్రెడీ నేను అక్కడ ఎఫ్ఐఆర్ రాసి పెట్టాను. నేను ఇక్కడ నుంచి పిల్లలు రమ్మంటే ఎందుకు, ఆడపిల్లలు కదా వద్దు నేనే పోతాను డైరెక్ట్ అని చెప్పేసి నేను అక్కడ పోయి మాట్లాడితే ఆమె ఏమనేదంటే ఎందుకు మా కాలేజీకి పోయే పిల్లలు వెళ్ళిపోండి కాలేజీకి, ఎందుకు ఇక్కడ ఉంటారని ఆమె కూడా అది సలహా. సో ఆమె పోలీస్ ఎస్కార్ట్తో సహా ఆ మేనేజ్మెంట్ ఆమె బస్సు తీసుకొని వచ్చింది. బస్సు తీసుకొచ్చే టైం ఎప్పుడంటే కొంచెం నైట్ అయింది. ఆమె బస్ తీసుకొని వచ్చి ఎప్పుడు ఏ సంవత్సరంలో 60 మంది ఎవరు? 40 మెంబర్స్ ఎవరు? దాంట్లో కొంతమంది ఆ రోజు బస్ లో 20 మంది వెళ్ళిపోయారు, అవన్నీ తీసేసుకొని. తర్వాత ఇంకా ఒక 10 మంది ఇక్కడ ఆగిపోయినారు. ఇప్పుడు వాళ్ళ మేనేజ్మెంట్ ఆగమందిందా మీ నమ్మకం మీద వచ్చారా వాళ్ళ ఇక్కడికి? ఎవరు వీళ్ళంతా ఇక్కడికి వచ్చినాం కదా. మరి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుందమ్మా, వీళ్ళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఏమంటారు ప్రాజెక్ట్ వర్క్లు కూడా ఇస్తారు. మరి అవన్నీ జరిగినాయా వీళ్ళకి 3 ఏళ్ళ నుంచి? అసలు మేడం దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె రోజంతా మాట్లాడుతూనే ఉంటది. ఏదో ప్రతిదానికి ఏదో ఆల్టర్నేట్ క్వశ్చన్ ఒకసారి మీరు పిల్లల్ని అడగండి, ఇక్కడ సింపుల్ మాటల మెనిపులేషన్ చేస్తుంది. ఈ అమ్మాయి వీళ్ళే వచ్చినారు అక్కడ. వాళ్ళ కాలేజ్ ముఖం మీద వెళ్ళారంట కదమ్మా.
నర్సింగ్ కాలేజీలలో ఏముంటుందంటే ఇప్పుడు స్టార్టింగ్ 10th బేస్ మీద వీళ్ళకు ఏముంటుంది ఏఎన్ఎం ఎంపీఎస్డబ్ల్యూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి అవసరం అనుకుంటేనేమో జిఎన్ఎం కోసం వేరే కాలేజీ వీళ్ళకి కాంటాక్ట్ మాట్లాడుకుంటారు సమ్ అమౌంట్ కోసం. వీళ్ళని అందరినీ కూడా గంత గప్పకుండా ఇప్పుడు మన 10th పాస్ అయితే ఇంటర్మీడియట్ ఏ కాలేజీకి కొన్ని కాలేజీలు ఆ పిల్లలను ఆ స్కూల్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళని తీసుకుపోయి ముందు ఏం లేదు మీకు 10/10 వచ్చిన వాళ్ళకు ఫ్రీ సీటు ఆ విధంగా వీళ్ళది కూడా కొన్ని ఉంటాయి ఇట్లాంటివి. వీళ్ళు ఏం చేస్తారు ఇంకో కాలేజీకి అమ్ముకుంటారు. వీళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది, మళ్ళీ అండకెళ్ళి ఏం చేస్తారు ఇట్లాంటి కాలేజీలో వీళ్ళు పనిచేస్తారు ఇట్లాంటి హాస్పిటల్. మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ జాబ్ ఇవన్నీ కావాలి, సర్టిఫికేట్లు కావాలి, ఇవన్నీ మాకు సర్టిఫికేట్లు కావాలి అన్న. ఇవన్నీ చెప్పిన ఈ మేనేజ్మెంట్ ఏం సర్టిఫికేట్ లేకుండా వాళ్ళకి ఏం లేకుండా వాళ్ళు వీళ్ళ కాలేజీలో ఎవరైతే అడ్మిషన్ చేసి మీరు వాళ్ళు వచ్చి కొట్లాడితే కూడా వీళ్ళని పంపించకుండా ఈ హాస్పిటల్ ఈ మేనేజ్మెంట్ పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నాక వీళ్ళకి జీతం కూడా ఇచ్చిందామా? ఇవ్వలేదంట. 3 నెలలు కాదు, ఎప్పటి నుంచి 3 months ఇవ్వలేదు. ఇప్పుడు అరే మాట్లాడండి, 6 months ఇవ్వలేదు కదా. కోరుకొచ్చినావు కదమ్మా జిఎన్ఎం జాయిన్ చేస్తాను. ఫస్ట్ నుంచి మాకు సాలరీ స్టైఫండ్ ఇస్తున్నారు. ఇచ్చిన ప్రతిసారి కాలేజ్ ఫీజు ఏం కాలేజ్ ఫీజు ఇన్కమ్ తీసుకొచ్చి మేడం పేరు వసంత మేడం, హాస్పిటల్ భాస్కర్ హాస్పిటల్ ఉన్న మేడం పేరు. మాకు ట్రైనింగ్కి తీసుకొచ్చి మా శాలరీలో ఆమెని తీసుకున్నది. 3000 ఇస్తా అని చెప్పారు. తీసుకున్నది మా సర్టిఫికెట్లు తీసుకున్నది. జిఎన్ఎం చేస్తామని కూడా మేము అనలేము. మాకు శాలరీ కోసమని సర్టిఫికెట్లు తీసుకొని సర్టిఫికెట్లు అక్కడ కాలేజ్కి ఇచ్చింది. మేము సర్టిఫికెట్లు అడిగితే 1,50,000 అడుగుతున్నారు. ఈ మేడంకి అడిగితే నాకు తెలియదు, ఆ మేడం అడుగుమంటారు. ఆ మేడం అడిగితే నాకు తెలియదు, ఈ మేడం అని చెప్తున్నారు. సార్ మాకు సర్టిఫికెట్ కావాలి. అవును, సర్టిఫికెట్ కావాలి. 1 year వరకు చేయించుకున్నారు హాస్పిటల్లో ట్రైనింగ్. ఆ మనీ కూడా కావాలి. మళ్ళీ 3 years జిఎన్ఎం కంప్లీట్ అయిన సర్టిఫికెట్లు కూడా కావాలి. శాలరీ ఏమి ఇవ్వలేదు సార్. ఇస్తామన్నారు కానీ ఇవ్వలేరు. క్లాసులు చెప్తామన్నారు, క్లాసులు చెప్పలేరు. క్లాస్ తీసుకెళ్లారా మిమ్మల్ని? క్లాస్ అటెండ్ చేశారా? కాలేజీకి వెళ్ళలేదు. ఏం లేదు అసలు ఇప్పటి వరకు. ఆ మేడం ఫేస్ చూడలేదు, కాలేజ్ కూడా చూడలేదు. కాలేజ్ కూడా మాకు తెలియదు సార్. ఏ హాస్పిటల్లో వర్క్ చేయించుకున్నారు? భాస్కర్ హాస్పిటల్లో. ఈ మేడం మీకు ఎట్లా పరిచయం అయింది? మా కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్కి వచ్చి మాట్లాడారు. ఇంటర్మీడియట్ ఎక్కడది? శంకర్పల్లి కేజీబీవీ హాస్పిటల్. అక్కడికి వచ్చి మాట్లాడారు. అంటే అది వొకేషనల్ కాలేజ్. అందరూ అక్కడి నుంచి వచ్చారా? 20 members అక్కడ నుంచి వచ్చాం సార్. కేశవ్పేట నుంచి 20 members వచ్చారు. టోటల్ గా ఎంత మంది ఉంటారు? టోటల్ గా ఎంత మంది ఉంటారమ్మా? 40 మెంబర్స్ సర్టిఫికేట్ తీసేసుకున్నారు, ఇవ్వట్లేదు. అगर సర్టిఫికేట్ అడగనికి పోతే మేడం ఏమో వీళ్ళ పేరెంట్స్ కి ఇష్టం వచ్చినట్టు. ఒక్క నిమిషం ఇట్లా పేరెంట్స్ కి చెప్తే కొంతమంది అమ్మాయిలు మ్యారేజ్ చేసేసారు. పేరెంట్స్ ఏమని చెప్పారు? అబ్బాయిలను తీసుకొని రోడ్ల పొంటి తిరుగుతున్నారు. ఎవరు? మానస మేడం చెప్పారు. సర్టిఫికేట్ల కోసం గట్టిగా ప్రిన్సిపాల్ మేడం జాయా హాస్పిటల్ నైటికల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మేడం అని. మేము కాలేజ్ చేస్తామంటే మీరు కాలేజ్కి వస్తలేరు, ఒకవేళ వచ్చినా కూడా మీరు తీసుకొని అబ్బాయిలను తీసుకొని రోడ్ల పొంటి తిరుగుతున్నారు అని పేరెంట్స్కి చెప్పారు సార్. పేరెంట్స్ పెళ్లి చేసేసారు కొంతమంది అబ్బాయిలు. నేను ఇక్కడ మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, ఇక్కడ ఫీజు తక్కువ ఉంటుంది, మీరు తక్కువ మంచి జీతం ఇస్తారు, ఇక్కడ చేసుకున్నట్టే. లేదు మేడం నేను ఇక్కడ చేసుకోను, ఇక్కడ మైనాబాద్లో వర్క్ చేసుకున్నానంటే సరే ఫస్ట్ అయితే 15,000 అన్నది మేడం. తర్వాత మళ్ళీ 25,000 అయినా సరే ఒప్పుకున్నాను. సరే మేడం కడతాను కానీ కాలేజ్కి మాత్రం వెళ్ళను అంటే చెప్పి సరే అన్నారు. అయిన తర్వాత నేను అప్పుడు 8 months ప్రెగ్నెంట్ ఉన్నాను. అయితే మేడం ఎగ్జామ్ రాయడానికి రమ్మని చెప్పింది. మేడం నా దగ్గర అంత అమౌంట్ లేదు, నేను ఇప్పుడు తక్కువ కడతాను, తర్వాత నేను డెలివరీ అయిపోయిన తర్వాత జాబ్ చేసి కడతాను అని చెప్పి. నేను కట్టాను అని చెప్పలేదు తనకి, కడతాను అని చెప్పాను. ఇంకో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కాలేజ్కి వస్తావు, ఇట్లా నువ్వు అట్లా చేస్తే ఎట్లా అని అంటుంది. తర్వాత సరేలే అంటే సైలెంట్ అయిపోయింది సార్. మళ్ళీ వసంత మేడం దగ్గరకు వస్తే మేడం ఇలా అంటున్నా మేడం మీరే చెప్పండి అంటే లేదు నాకు సంబంధం లేదు, నువ్వు ఆమెతోనే మాట్లాడుకోవాలి. సరే అంటే సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఆ మేడం మా ఆయనకు చాలా గణిస్గా తింటుంది. అప్పుడు నేను సైలెంట్ అయిపోయింది. తర్వాత వేరే మాట్లాడుతున్నారు. నా పేరు అర్చన సార్. నేను నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ 2nd year స్టూడెంట్ని.
అమీర్పేట్ జాయ్ హాస్పిటల్లో మాకు అది ట్రైనింగ్ అని చెప్పారు. ట్రైనింగ్ అంటే మనకు 6 hours లేకపోతే 1 hour ఉంటుంది, లేకపోతే లాస్ట్లో 6 months ఉంటుంది. బట్ 1.5 year మనకి వాళ్ళు ట్రైనింగ్ అని చెప్పే 12 hours డ్యూటీ, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి షిఫ్ట్స్. ఇంకా అన్ని 3 shifts 3 వాళ్ళకి 3 years వాళ్ళకి అట్లనే చేసిర్రు. 3 years వాళ్ళు అక్కడే ఉన్నారు జాయ్ హాస్పిటల్లో అమీర్పేట్. మళ్ళీ స్టార్టింగ్లో మాకు తీసుకురావడం ఏమని చెప్పి తీసుకొచ్చారు అంటే 15,000 ఫీజు ఉంటుంది మీకు. మదర్ సింగిల్ మదర్ కాబట్టి మీకు ఆ ఫీజు కూడా ఉండదు. అమ్మ ఫౌండేషన్ ఉంటుంది, అమ్మ ఫౌండేషన్ వాళ్ళు మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తారు, మీరు ఎగ్జామ్ ఫీజు మాత్రం కట్టండి లాస్ట్లో అని చెప్పారు. 2,750 రూపీస్ ఏమో ఉంటుంది, అది కట్టుకోండి చాలు అని చెప్పారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చేసరికి బీసీ క్యాండిడేట్కి ఒక ఫీజు, ఎస్సీ క్యాండిడేట్కి ఒక ఫీజు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీజు అని చెప్పేసి అది డిసైడ్ చేసారు. ఓకే అని చెప్పి మేము ఫస్ట్ ఇయర్ కట్టినాం అప్పటికి. తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లో మాకు కొద్దిగా ఎవరికి హెల్త్ బాగాలేక ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఒక 1 month తర్వాత మేడం ఇట్లా హెల్త్ ఇష్యూ ఉంది కావాలంటే దాని ఫీజు కడతామని చెప్పి మళ్ళీ వచ్చినాం. అప్పుడు కాలేజ్కి వెళ్తే స్పాట్లో 65,000 కట్టమని చెప్తున్నారు హాల్ టికెట్ కోసం అని చెప్పి అడిగితే. స్పాట్లో 65,000. ఆమెకి ఇష్టం వచ్చినట్టు చెప్పి హాస్పిటల్స్ తిప్పడము. ఇక్కడ జాయిలో పెట్టిరు, మళ్ళీ సోమాజిగూడ జాయిలో పెట్టిరు, అత్తాపూర్ జాయిలో పెట్టిరు. బ్యాచెస్గా డివైడెడ్. వాళ్ళు ట్రావెలింగ్ చేసి ఒక్కొక్కరికి హెల్త్లు ఖరాబ్ అయ్యి రూమ్లలో వండుకున్నా కూడా అలా నాన్నే మళ్ళీ వాళ్ళకి హెల్త్కి కావాల్సిన అమౌంట్ కూడా వాళ్ళే పెట్టుకోవాలి. మళ్ళీ కింద మేనేజ్మెంట్ కూడా ఏం పెట్టరు. వాళ్ళు వచ్చి పెట్టిమేమో అనుకుంటే వాళ్ళు ట్రీట్మెంట్ కూడా చేయరు, మనీ ఇవ్వండి. మేము ఏమంటుంది అంటే మీరు ఏం జంక్ ఫుడ్ తిన్నారు అంటే ఏడికేం తింటాం సార్ మేము, అక్కడనే క్యాంటీన్ ఉంటుంది, ఆ ఫుడ్డే బాగుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో మంది హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి మా బ్యాచ్లోనే. 2-3 ఉన్నారు మా దగ్గర. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫుడ్లో పురుగులు వచ్చిన ఫొటోస్ కూడా ఉన్నాయి మా దగ్గర. వాటిని ఆ ట్రావెలింగ్ అత్తాపూర్ అమీర్పేట నుంచి అత్తాపూర్ దాకా ట్రావెలింగ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఇంటికి పంపకపోతుండే. ఇంకా మళ్ళీ అటు పోయిర్రు అంటే మళ్ళీ ఫీజెస్ వేస్తుండే, ఎక్స్ట్రా ఫీజెస్. మాకేం లేదు సార్, 1.5 years చేసినాం మేము అమీర్పేటలో ఆల్రెడీ. మాకు 1 రూపీ కూడా వాళ్ళు ఇవ్వలేదు. స్టైఫండ్ ఇస్తా అని చెప్పారు, స్టైఫండ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మాకు హెల్త్ బాగాలేకుండా కూడా మేమే చూసుకున్నాము. మాకు ఇప్పుడు ఏం వద్దు, మాకు మా సర్టిఫికేట్స్ అన్ని ఇవ్వండి, లేకపోతే ఎగ్జామ్స్ అన్నీ రాయించండి. మీరు స్టార్టింగ్లో మాకు ఏవేవైతే చెప్పిర్రో పాయింట్ టు పాయింట్ అది చేస్తే చాలు మాకు, అంతే. మాకు ఏం వద్దు సార్, అంతే. మాకు జస్టిస్ అదే కావాలంతే. స్టార్టింగ్ నుంచి మేము పోరాడేది దాని గురించే. ఆల్రెడీ 9 months నుంచి మేము కోర్టు డిఎంఏ ఆఫీస్కి తిరుగుతున్నాం. ఆమె అక్కడ ఏమేమో లెటర్స్ పంపిస్తుందంట. నేను ముంగటుంటే ఇవన్నీ రాస్తున్నా అని చెప్పి నా పేరు హైలైట్ చేసేసి నా మీద ఏమో ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో నాకు మ్యారేజ్ చేసేస్తా అంటారు, చదివిపోయాను అంటారు. అప్పుడు కెరియర్ ఎవరిది సార్ స్పాయిల్ అవుతుంది. మాకు కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, చదువుకొని ఇట్లా బయటికి వెళ్ళాలి, సమాజంలో బతకాలి అని. పెళ్లి చేసేస్తే ఏమొస్తుంది సార్ చెప్పండి? మా అమ్మ జీవితం ఎట్లుందో మాది కూడా అంతే ఉంటుంది. మాకు కూడా బ్రైట్ ఫ్యూచర్ కావాలని మాకు కూడా ఆశలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆమె వల్ల ఇంట్లో మా సిచ్యువేషన్ ఘోరంగా ఉంది. ఇప్పుడు ఈ రోజు కనుక ఏం న్యాయం జరగకపోతే నేను సూసైడ్ అయినా లేకపోతే ఏదైనా చేసుకుంటా సార్, అంతే. ఈ విధంగా పెళ్లి చేయడము ప్లస్ ఇదోండి ఈ వయసు ఇప్పుడు చిన్న వయసులో బుక్కులు పట్టాల్సిన వయసులో పిల్లలు పడుతున్నారు. వీళ్ళకి ఏమైనా న్యాయం కోరాలని చెప్పి వికారాబాద్ ఎన్ఎస్ఐ టీం నుంచి నేను కోరుతున్నాను. నా పేరు శ్రీకాంత్ నాయక్ అండి. బట్ ఈ పిల్ల కొంచెం మాట్లాడాలనుకుంటే మీరు ఒక్కసారి ఆమె ఒపీనియన్ కానీ మమ్మల్ని ఆర్పిఆర్ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ తీసుకెళ్ళి స్టార్టింగ్ కోవిడ్ అక్కడ 1 month చేయించారు. చేయబట్టి 1 month చేయించారు. మాకు అమౌంట్ కూడా ఏం లేదు. తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చాము హాస్పిటల్ డ్యూటీ చేయడానికి. ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము మేడం సర్టిఫికేట్ అడిగినాం. అయితే మేడం ఏమైనా చెప్పింది మా పేరెంట్స్ని మేము చెప్పకుండా బయట వెళ్ళి తిరుగుతున్నాం. అందుకు మాకు పెళ్లి చేయించారు, మ్యారేజ్ చేసి 2 years అయిపోయింది. తర్వాత నేను ఇక్కడ చేసేసాను సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నాను. అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు రాఘవన్ నాయక్. నాకు జస్ట్ 2-3 days కింద ఈ భాస్కర హాస్పిటల్లో అమ్మాయిలను వాళ్ళు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎంపీఎస్డబ్ల్యూ లేకపోతే ఏఎన్ఎం అనేది 2 విధాలుగా అంటారు. వీళ్ళను వాళ్ళు దీంట్లో పని చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కొంత అన్యాయం జరిగింది. వాళ్ళకి సర్టిఫికేట్ అడుగుతూ ఉంటే మళ్ళీ 150,000 ఎస్సీ ఎస్టీ బీసీలు మామూలు స్థాయిలో చదువుతారు. ఇట్లాంటి ఏఎన్ఎం కానీ లేకపోతే ఎంపీఎస్డబ్ల్యూ వాళ్ళకు ఈ విధంగా ఫోర్స్ చేస్తున్నారు. డబ్బులు ఇస్తే కానీ ఎగ్జామ్ రాయనీయమని చెప్పినని తెలిసింది. సరే వచ్చే వరకు లేట్ అయింది.
అప్పటికి వీళ్ళు అడుగుతా ఉన్నారు. ఇక్కడ వసంత మేడం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అర్థమైంది ఏంటంటే వొకేషనల్ కాలేజ్ శంకరపల్లిలో ఇంటర్మీడియట్ కాలేజ్, అందులోనే వొకేషనల్ కాలేజ్ ఉంటుంది అనుకుంటా. అక్కడ నుంచి ఒక 20 మంది బ్యాచ్, కేశంపేట అక్కడ నుంచి ఒక 20 మంది బ్యాచ్, 40 మంది వీళ్ళు ఒక బ్యాచ్ అన్నట్టు. వీళ్ళను ఎక్కడనో నర్సింగ్ హాస్పిటల్ అమీర్పేటలో ఉంది. ఆ హాస్పిటల్కు ఈ వసంత మేడం అనేది ఆమె కాలేజ్ అంట, అది రిటైర్మెంట్ అయినటువంటి ఒక నర్సు. ఆమె ఇక్కడ వీళ్ళకు హెడ్గా పనిచేస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమెతో వీళ్ళను ఈ కాలేజీలో కాంట్రాక్ట్ ఉంటుంది, ఈ కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళ అక్కడ లిస్ట్ తీసుకొని వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకొని వీళ్ళను ఈ మనస అనే మేడం ఎవరైతే కాలేజీ ఉందో ఆమెకు అటాచ్ చేసి వీళ్ళకు ఫీజులు ఎస్సీఎస్టీస్ కాబట్టి వీళ్ళకు స్టైపెండ్, బీసీలు ఈ 3 జాతులే బాగా తొందరగా తక్కువ అమౌంట్ వస్తాయి, లేకపోతే కాలేజీ ఫ్రీ అంటే వీళ్ళు అడాప్ట్ అవుతారు. కాబట్టి వీళ్ళని అక్కడ వెళ్ళి కాలేజీలో జాయిన్ చేయడం. ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఫీజు తక్కువ ఉంటుంది, 15,000 అంతే ఉంటుంది. ఇదేమి ఎంబీబీఎస్ కాదు, లేకపోతే ఐఏఎస్ చదువులు కావు. ఎంపీఎస్ డబ్ల్యూ చదివిన తర్వాత ఓ 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది మనకు తెలిసి. ఆ 1 ఇయర్ ట్రైనింగ్ చేయడానికి ఏ హాస్పిటల్ గవర్నమెంట్ ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి హాస్పిటల్లో వీళ్ళు ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ చేస్తేనే వీళ్ళ సర్టిఫికేట్ అనేది రిజిస్ట్రేషన్ అవుతుంది. ప్రభుత్వ పరంగా మెడికల్ పరంగా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపల్సరీ 1 ఇయర్ ట్రైనింగ్ చేయాలి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళు చేయించకుండా వీళ్ళకు కొంత నెలసరి జీతము ఇస్తామని చెప్పేసి వీళ్ళకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఎవరైతే ఈ వసంత మేడం ఆమె చెప్పిందే చెప్తా ఉంది, మేము మాట్లాడితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఆ హాస్పిటల్ ఏదైతే జయ నర్సింగ్ కాలేజ్ ఉందో ఆమె మీద దొబ్బుతుంది. ఆమె కూడా సేమ్ ఈమె చెప్పిన క్లాసే చెప్తా ఉంది ఆమె. అయితే అమ్మాయిలు అక్కడక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకు 1 ఇయర్ కాకుండా 1.5 ఇయర్ నుంచి భాస్కర హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా పని చేయించుకుందో మరి మాకైతే తెలియదు. మరి 2022 వాళ్ళు జాయిన్ అయింది. ఇప్పటికీ వాళ్ళు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఉండాలి. కొంతమంది కాలేజీ ఫీజు కట్టిర్రు పైసా, వాళ్ళు కొంతమంది ఎగ్జామ్ ఫీజు కూడా కట్టిర్రు. ఎగ్జామ్ ఫీజు కడితే మీరు 60,000 70,000 కట్టండి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాయనీయమని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళకు ఎగ్జామ్కు రాయనీయకుండా అవాయిడ్ చేసి, అదొకటి పొరపాటు వాళ్ళది. అదేవిధంగా ఈ వసంత ఎవరైతే ఈమె ముందో ఈ భాస్కర హాస్పిటల్లో పనిచేసేటువంటి యాజమాన్యం కింద ఆమె కూడా వీళ్ళకు తప్పుడు సమాచారం ఇచ్చి వీళ్ళకు ఇక్కడ నుంచి మళ్ళీ కాలేజీకి వెళ్ళాలని, మీరు అక్కడ కాలేజీ వెళ్ళకుండా ఇక్కడనే ట్రైనింగ్ చేస్తే చాలు, ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీ కాలేజీ అయిపోతుంది, మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ భాస్కర హాస్పిటల్ యాజమాన్యం కూడా ఆ తదుపరి డబ్బులను వాళ్ళే కట్టడం జరుగుతుందని వీళ్ళకి తప్పుడు సమాచారం ఇవ్వడం చాలా పొరపాటు. ఇది హాస్పిటల్ యాజమాన్యం కూడా ఈ అమ్మాయిల భవిష్యత్తు బాగుపరచడానికి వాళ్ళకి ఏఎన్ఎం సర్టిఫికేట్తో పాటు అప్రెంటిస్ సర్టిఫికేట్తో పాటు 3 ఇయర్ జీఎన్ఎం సర్టిఫికేట్ ఇస్తే కానీ యాజమాన్యం పొరపాటు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమైనా చేయని. ఇక్కడ యాదయ్య సార్ని అడిషనల్ ఎస్పీ ఉండే ఒకప్పుడు, ఆయన చాలా మందికి పరిచయము, ఆయన కూడా ఇంతకుముందే చెప్పడం జరిగిందని తెలిసింది నాకు. మరి ఆయన కూడా రేపు మండే రోజు మాట్లాడి వీళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తానని చెప్పడం జరిగిందంట. ఆయన ఇవాళ లేడంట. మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పాత్రికా మిత్రులు కానివ్వండి, లేకపోతే చాలామంది సోదరులు, మరి ప్రతి వర్గానికి చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఏబీపీ వాళ్ళు, మరి ఎన్ఎస్సీఐ వాళ్ళు, శ్రీకాంత్ మరి ఈయన వికారాబాద్ నుంచి వచ్చిండు. ఈ సమస్య తెలిసి మా మిత్రుడు పెండ్యాలనంత దండోరా ఉద్యమ నాయకుడు అండ్ అడ్వకేటు, ఆయన కూడా మేము ఈ సమస్య తెలిసి వచ్చినాం కాబట్టి తప్పకుండా మేము కూడా స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా దామోదరం రాజనరసింహ మన ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వడం కానీ, లేకపోతే ఈరోజు మరి మంచి స్పీకరు మీకు అందరికీ కూడా తెలుసు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, ఆయన దగ్గర ఉన్నటువంటి మరి మిత్రుడు మేమందరం కూడా ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తాము అని నేను మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా మీరు ఇక్కడ వాళ్ళు కాబట్టి వాళ్ళు మీ దగ్గర ఉండి ఇలాంటి అమ్మాయిలు, పాపం ఒక అమ్మాయి అయితే దెబ్బ తగిలిన రక్తం గారుతున్న తల్లిదండ్రులకు చెప్తే ఎందుకు తీసుకొచ్చిండ్రు అని ప్రశ్నించి వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడినటువంటి అరాచకం ఏందో నాకైతే తెలియదు. భాస్కర హాస్పిటల్ మరి అది ఎవరు, దాని యజమాని ఎవరు? పొద్దున్న నుంచి వాళ్ళు పడిగాపులు, తిండి లేకుండా, తిప్పలు లేకుండా ఇక్కడ ఉంటే కనీసం ఏమైందని కూడా అడగడానికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఆమె ఎవరైతే వసంత ఉందో మేడము, ఆమె చెప్పిందే క్లాసు, ఆ డిగ్రీ ఎడ్యుకేషన్ డిగ్రీ వాళ్ళకు ప్రొఫెసర్లకు చెప్పినట్టు చెప్తున్నది ఆమె. ఆ పాత్రికేయులు
పోలీసు వాళ్ళు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు మిత్రమా. కాబట్టి అమ్మాయిలంతా బీదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మరి అక్కడక్కడ కూడా కొంతమంది ఓసీస్ కూడా కనిపించినట్టు, మైనార్టీ అమ్మాయి కూడా ఉన్నట్టు కనిపించింది వాళ్ళ దాంట్లో. మరి ఇక్కడ అమ్మాయి అనంట. అలాంటప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా దీని మీద దయచేసి పత్రికల మిత్రుల ద్వారా మేమేం పెద్దలు గొప్పలు చెప్పడానికి రాలేము, వాళ్ళకి న్యాయం చెప్పడానికి వచ్చినాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా దయచేసి దీనిలో చొరవ తీసుకొని ఈ 40 మంది అమ్మాయిలకు సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళ జిఎన్ఎం ఎగ్జామ్ రాపించి ఆ ఎగ్జామ్ సర్టిఫికేట్లు కూడా ఇప్పించే విధంగా చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నట్టు ఎవరైతే పీజీ డాక్టర్లు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు కూడా కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా మరి బంగారు భవిష్యత్తు అవుతుందని నేను మీకు తెలియజేస్తూ మిత్రమా, తప్పకుండా వాళ్ళకు న్యాయం చేద్దాం అందరం. ఆ విధంగానే మనం పనిచేద్దామని తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మా పాపది సర్టిఫికెట్ల కోసం మేము ఇంతవరకు వచ్చినాము. మా పాపది మా అమ్మకి కావాలి, ఆమె లైఫ్ కోసం మేము ఇంతవరకు ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాము. నాకు రప్పించుకుంటున్నాను కానీ మేడం మాకేం సమాధానం చెప్తలేము. ఈడ ఆడ పోతే ఈడ అంటే ఆడ అంటే ఈడ అంటే ఆడ అని మాకు తీసుకుంటున్నాను. మా పిల్లకి ఎక్కడ పోయి మా పిల్లకి మాత్రం న్యాయం జరిగేటట్లు సర్టిఫికేట్ కావాలి. ఏం ఖచ్చితంగా మా పిల్లలకు కావాలి. తిరిగి చాలా అయినాం మేము. ఇంత కూలీ నాని చేసి పిల్లలని ఇంత చేసినాం కానీ ఉన్న సర్టిఫికేట్ మొత్తం తీసుకుపోయి అక్కడ పోయి పెట్టుకున్నామే. ఏం చేస్తే ఐరేతురే మాట్లాడుతుంది కానీ చక్కగా ఎప్పుడైనా ఫోన్ తీసుకొని మంచిగా మాట్లాడే లేదు అంట. అందుకే ఇక మాకిట బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు చేసినా కానీ మీరు సర్టిఫికేట్ లేకుండా ఎట్లా ఉన్నారు ఇట్లా అని మేము పిల్లలని చెప్పుకుంటే వాళ్ళే వస్తున్నారు. పిల్లలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వస్తలేదు, మేము ఏం చేయాలి మమ్మీ, 1,00,000 కట్టు, 3 లక్షలు కట్టు అట్లా అని చెప్పుకుంటున్నాం అని మాకు చెప్తున్నాం. ఇక మాకేమైనా చేసి మాకు వాళ్ళు సర్టిఫికేట్ వచ్చేటట్లా చేయండి సార్. పిల్లలకు వాళ్ళ లైఫ్ వాళ్ళకి నా పేరు పెండ్యాల చెప్పండి. నా పేరు పెండ్యాల అనంతయ్య, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, స్టేట్ కన్వీనర్, ఎస్సీ డిపార్ట్మెంట్, న్యాయవాది. నిజంగా 2 KGBవి కస్తూరిబా రెసిడెన్షియల్ స్కూల్ నుండి కేశంపేట, శంకర్పల్లి నుండి MPHW చేసినటువంటి అంటే మా గ్రామీణ వికారాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థినులను తీసుకొచ్చి మీకు అప్రెంటిస్తో పాటు GNM సర్టిఫికేట్ ఇప్పిస్తామని చెప్పేసి ఒక అనాగరికంగా వెనకడికి పొలిటికల్ బాండెడ్ లేబర్ వాడుకున్నట్టు మరి యాజమాన్యం వాడుకొని వాళ్ళ యొక్క శ్రమను వాడుకొని స్టైపెండ్ ఇవ్వకుండా మీడియేటర్ సిస్టమ్ వసంత ఈమె ఇద్దరు కొలిడై మానస కొలిడై పాపం చైల్డ్ లేబర్ కింద వచ్చేవాళ్ళు. ఇంటర్మీడియట్ అంటే 14 సంవత్సరాలు ఉంటుంది. 14 సంవత్సరాల పిల్లలను తీసుకొచ్చి ఈ పనిలో కోర్సులో జాయిన్ చేసుకొని వాళ్ళ మీద అబండాలు మోపి చైల్డ్ మ్యారేజ్ అయ్యేటట్లు చూసినటువంటి వీళ్ళిద్దరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కింద చర్య తీసుకోవాలి. 100కి 90% ఎస్సీ ఎస్టీలు ఉన్నారండి. చాలా బాధాకరమైనటువంటి విషయం. చైల్డ్ ఉమెన్ వెల్ఫేర్ కమిషన్ ఎంబడే స్పందించాలి, సుమూటగా తీసుకోవాలి. రెండవది మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే గత సంవత్సరంన్నర కింద ఇంకా చాలా మంది కూడా 18 సంవత్సరాలు నిండని అమ్మాయిలు ఉన్నారు. ఇంత ఘోరమైనటువంటి చర్య విద్యా సంస్థల లోపలనే, హాస్పిటల్ వ్యవస్థ లోపల జరుగుతుందంటే చాలా తీవ్రంగా అన్యాయం. మేము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆడపిల్లలకు అందరి వాళ్ళు ఒకటే డిమాండ్, మేము పని చేశాము, జాయిన్ అయినాము, మా యొక్క కోర్సును గుర్తించి మా సర్టిఫికెట్లు మాకు ఇవ్వండి అంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ కాలయాపన చేసి మరి వాళ్ళ జీవితాలను ఆడుకున్నటువంటి వారిపైన యాజమాన్యం కూర్చోవాలి. మరియు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఎవరో ఉన్నారో వాళ్ళు ఇమీడియట్లీ స్పందించాలి. పోలీస్ శాఖ యాదయ్య గారు స్పందించాలి. పోలీస్ శాఖ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు, ఇంత జరుగుతున్నా అని కూడా హెల్త్ కమిషనర్ గారు చర్య తీసుకోవాలి, లేకపోతే మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. కాబట్టి మా ప్రభుత్వంలో ఇంత దారుణం జరగడం అనేది అంటే గత ప్రభుత్వంలో అడ్మిషన్ చేసుకొని మా ప్రభుత్వంలో సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాల బిడ్డలను ఇంత తీవ్ర ఆవేదన గురి చేస్తున్నారంటే
వీళ్ళ మీద చర్య తీసుకొని ఇమ్మీడియట్లీ సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. మరి మా పెద్దలు యాదయ్య గారు అడిషనల్ ఎస్పీగా ఉన్నారు, వాళ్ళు ఒక పెద్దరికంతో అందరు కూర్చొని కోఆర్డినేషన్ చేసి సోమవారం అన్నారు కదా, సోమవారం కూర్చొని మరి సర్టిఫికెట్లు వచ్చే విధంగా, జస్టిస్ ఏం లేదు, మేము చేసినాం, మేము కోర్సు చేసినాం, మేము కష్టపడ్డాం, మా స్టైపెండ్ ఇవ్వకుండా మేము ఉపవాసం ఉన్నాము. నిరుపేద గ్రామీణ, నిజంగా చెప్తున్నా, వికారాబాద్ జిల్లా 20 మండలాల నుండి ఉన్నటువంటి విద్యార్థినులు ఎక్కువ ఉన్నారు, అందులో మైనర్ పిల్లలు ఉన్నారు. ఆ యొక్క 3 సంవత్సరాల యొక్క గ్యాప్ పీరియడ్లో చైల్డ్ మ్యారేజ్లు జరిగినాయండి. మరి ఇంత ఈ చైల్డ్ మ్యారేజ్ జరగడానికి మరి ఎవరు బాధ్యులు? సమాజం కాదు, ఇక్కడ ఉన్నటువంటి మానిటరింగ్ ఉన్నటువంటి వ్యవస్థనే పిల్లలను తీసుకొని వచ్చారు. చాలా బాధ అనిపిస్తుంది. అంటే పెళ్లిలు ఇక మీరు చదివింది అంటే పేరెంట్స్ లోపల కూడా ఒక అపనమ్మకం వచ్చి పెళ్లి చేసారు. కాబట్టి తక్షణమే స్పందించాలి. మీ ద్వారా నేను కోరుతున్నా, ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము, మరి ఈ వాడుకున్నటువంటి బాండెడ్ లేబర్ గా వాడుకున్నటువంటి ఈ యొక్క నిజంగా చెప్తున్నా ఈ భాస్కర యాజమాన్యం ఏం చేస్తున్నారు? ఆ వసంత మేడం పిలిపించి కూర్చోబెట్టి కోఆర్డినేషన్ చేసి ఎవరి సర్టిఫికెట్ వాళ్లకు డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా కాళే యాదయ్య గారు ఎక్కడున్నారో తక్షణమే ఈ కాలేజీని విజిట్ చేసి విద్యార్థుల యొక్క బాధను, గోడును విని మరి సర్టిఫికెట్లు వచ్చే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ విభాగం తరఫున కోరుతున్నాం. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే ఒక విద్యార్థి జీవితాలతోటి మరి జీవితాలతోటి చెలగాట మాడే హక్కు భారత రాజ్యాంగం కల్పించలే. ఆర్టికల్ 14 ప్రకారం అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. కాబట్టి మేము శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంలో ఉన్నాం. కాబట్టి శాంతియుతంగానే ఈ యొక్క ఉద్యమం తీవ్ర రూపం దాల్చక మునిపే మరి ఈ యొక్క సెటిల్ చేసి వాళ్ళ పిల్లల యొక్క జీవితాలు ఇక ముందు సాగడానికి వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకు తక్షణం ఇవ్వాలని చెప్పేసి మేము మీ ద్వారా ప్రభుత్వానికి కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.